ఇంకో ప్రశ్న ఏంటంటే సార్, పెట్టుకునే పేర్లను బట్టి అద్భుతాలు, నేరాలు, ఘోరాలు జరిగిపోతాయి అన్నట్టు మనం అనుకుంటే గనక ఇక కర్మ సిద్ధాంతం ఎందుకు? పరమాత్మ ఎందుకు? అనేది నా రెండో ప్రశ్న. మొదటి ప్రశ్నకి కంటిన్యూగా. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచలంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ప్రశాంత్ క్వశ్చన్ విన్నారు కదండి. ప్రశ్న ఇదివరకు పేర్ల గురించి అడిగిన దాని నుంచే కంటిన్యూషన్లో, ఒకవేళ పేర్లు మనం పెట్టుకొని దానికి తగ్గట్టుగా గుణాలకు తగ్గట్టుగా పెట్టుకుంటే పరమాత్మ ఎందుకు? మరి ఆయన ఇప్పుడు మనకి ఏ జన్మిస్తాడో దాని ప్రకారం కర్మలు నడుస్తాయి, కానీ పేర్లలో పెట్టుకుంటేనే నడుస్తాయి అనే కానికి మనకి కర్మ చేసి లాభం ఏంటి అన్నట్టుగా ఆయన ప్రశ్న. అంటే ఏంటంటే పూర్వజన్మ కర్మల నుంచి ఈ జన్మ వస్తుంది, మీరు పేరు పెట్టినా పెట్టకపోయినా ఆ కర్మలు అయితే ఫాలో అవుతాయి కదా అని ఆయన చెప్పడం. కరెక్ట్ చెప్పారు, చాలా బాగా చెప్పారు ప్రశాంత్ గారు. పరమాత్మ ఉన్నదే దానికోసం. దట్ మనం ఏం కర్మలు చేసామో దానికి ప్రకారమే ఫ్యూచర్ ఉండేటట్టుగా చేయడం జరుగుతుంది. కానీ కర్మలు ఉన్నంత మాత్రం నువ్వు మారకూడదని ఏమైనా ఉందా? కర్మలు ఉన్నంత మాత్రం కర్మలు వస్తున్నాయి, బాగానే ఉంది. ఓకే, కర్మలతో పాటు నువ్వు నీ పేరు బట్టి నా పేరు ఇది, నేను ఈ విధంగా చేయటం మంచిది అనుకోవడం తప్పేముంది కరా? ఇప్పుడు అది. సో నేను దయానందుడి అని పేరు పెట్టుకున్నా అంటే దయను ఆనందంగా కలిగిన వాడా, దయతో ఆనందంగా ఉన్నవాడా, దయ కలిగించి ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉన్నాడా, ఇవన్నీ ఈ సమాసం తెలుసుకుందాం. సరే, అది సమాసం ఏదైతే అయింది, ఇప్పుడు ప్రస్తుతం అయితే అది ఆ పేరు పెట్టుకున్నాం. ఆ పేరుకు తగ్గట్టుగా దయ చూపిస్తున్నాడా లేదా, ఇది వెరీ ఇంపార్టెంట్. మహర్షి దయానంద సరస్వతి దానికి దయ చూపించాడు. ఆయన ఎంతోమంది విషయం ఇచ్చి చంపబోతే కూడా వాళ్ళని క్షమించి పొమ్మన్నాడు. సో అది ఆయన దయ. సో దయాగుణం ఆయనకు ఉంది. సో ఆయన సొంత విషయంలో ఆ దయ ఉంది, కానీ ఎదుటి వాళ్ళని హింసిస్తే మటుకు తప్పని చెప్పాడు. దానికి అది రాజుల చేత శిక్షింపబడాలి కూడా అని చెప్పాడు ఆయన. సో ఇవన్నీ జరిగినాయి. సో మనం ఇక్కడ పేరు పెట్టుకోవడం, మనం మన పుత్రులకి పుత్రికలకి పేరు ఎందుకు పెడతామంటే అలా ఉంటే బాగుంటుంది అని పెడతాం. సో అలా వాళ్ళు ఎదగాలి, వాళ్ళు దానిలో మెలగాలని చెప్పి అనుకుంటున్నాం. నచ్చలేదనుకోండి పేరు మార్చుకోండి, అయిపోయా, సింపుల్ స్టోరీ. ఓకే, కానీ మన కర్మ మనతో వస్తుంది, దానికి తగ్గట్టుగా మనం మన పేరు తగ్గట్టుగా మనం మెలగదలుచుకుంటే ఆ అవకాశం కూడా పరమాత్మ మనకి ఇచ్చాడు. ఎస్, ఎవరు ఏ కర్మలు చేస్తే వాటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు 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 ఈ క్షణంలో నేను అనుకున్నాను అనుకోండి, నేను ఈ కర్మ చేస్తాను అని చెప్పి అది చేశాను అనుకోండి, దాని ఫలితం వస్తుంది. కానీ పూర్వజన్మ కర్మ నుంచి నేను వస్తున్నాను కాబట్టి ఈ స్థితిలో ఉన్నా. కానీ ఇక్కడి నుంచి నేను చేసే కర్మకు బట్టి మళ్ళీ ఫ్యూచర్లో ఫలితం. కాబట్టి మనం ఆ విషయంలో మనం ఎట్టి తేడా పెట్టుకోకూడదు ప్రశాంత్ గారు. పేరు ఎటువంటి ఉన్నా కానీ మంచి చేయాలనుకుంటే మంచి చెయ్యొచ్చు, డెఫినెట్గా చెయ్యొచ్చు, దానిలో తప్పేం లేదు. చెయ్యాలి కూడాను, పేరు కూడా మారుతుంది ఆటోమేటిక్గా. సో అది విశేషం. ఇప్పుడు మీ ఇంకో ప్రశ్నకి వెళ్దాం. మళ్ళీ నా లాస్ట్ ప్రశ్న సార్, వేదపరమైన విషయాలు తెలుసుకునే క్రమంలో కూడా ఒక్కొక్కరికి ఒక్క అభిప్రాయం. వైదికులలోనే మన యూనో వైదిక జ్ఞానం కలిగి ఉండి వైదిక విషయాలు చెప్పేటువంటి మీలాంటి వాళ్ళల్లో కూడా చాలామందికి ఒక విషయం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు యజ్ఞం విషయానికి తీసుకుంటే మీరు చూడండి, యజ్ఞం ఒకరు ఏం చెప్తారంటే యజ్ఞం చేయడానికి వాడే సమిధలు చెట్టు నుంచి వాటంతట అవి రాలిపోయి ఎండిపోయినటువంటి సమిధలనే వాడాలి, యజ్ఞం కోసము చెట్లను నరకొద్దు అని అంటారు. కొంతమంది అంటారు అవును చెట్లను నరకొద్దు కానీ వాటి కొమ్మల్ని నరకొచ్చండి, పర్లేదు, నరికి సమిధలు చేసుకోవచ్చు అని అంటారు. కొంతమంది అంటారు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి మాత్రమే వాడాలి, ఆవు నెయ్యి మాత్రమే సాత్వికము, గేదె నెయ్యి వాడకూడదు, అది సాత్వికం కాదని అంటారు. కొంతమంది పర్లేదు ఆవు నెయ్యి అయినా గేదె నెయ్యి అయినా వాడొచ్చు అంటారు. ఇంకొంతమంది దగ్గర నుంచి నేను విన్నాను సూపర్ మార్కెట్లో ఏ నెయ్యి అవైలబుల్ ఉంటే వాడండి, పర్లేదు అని అంటారు. ఇప్పుడు ఈ సమిధల విషయానికి వచ్చినప్పుడు కూడా అసలు ఏది కరెక్ట్? వాటంతట అవే రాలిపోయి ఎండిపోయి సమిధలుగా మారిన వాటిని వాడాలా, లేకపోతే చెట్లను నరకకుండా కొమ్మల్ని కట్ చేసి వాడవచ్చా? ఇదొక ప్రశ్న. ఇంకోటి, మీ ఆధ్వర్యంలో మీ గైడెన్స్లో రీసెంట్గా చాలా పెద్ద ఎత్తున హోమాలు అవి జరిగాయి, వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మీరు పోస్ట్ చేశారు. దాంట్లో క్లియర్గా కనిపిస్తుంది చాలా చాలా పెద్ద చెట్లను నరికినట్టుగా వాటిని ట్రిమ్ చేస్తూ ఉంటారు, కట్ చేసి సమిధలుగా తయారు చేసి ఉంటారు. మరి అది కరెక్టా కాదా? ఇదొక క్వశ్చన్. సో ప్రశాంత్ గారు చివరి ప్రశ్న అన్నారు, కానీ ఆ చివరి ప్రశ్నలో 3 ప్రశ్నలు ఉన్నాయి. సో దాంట్లో ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న, చివరి ప్రశ్నలో అదేంటంటే చెట్లని సమిధలు వాడాలి అంటే చెట్లని నరకాలా, చెట్ల కొమ్మలు నరకాలా, లేదా కింద పడినవి ఏరుకోవాలా, ఏది కరెక్టు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అలానే మాంతా తుఫానికి వాటికి యజ్ఞాలు చేసినప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద చెట్లను నరకడం చూశారని.
మీరు తప్పు చెప్తున్నారు ప్రవీణ్ గారు, సారీ ప్రశాంత్ గారు. మీరు చెట్లను మేము నరకడం మేము ఎక్కడ చూపించలేదు. పడి ఉన్న చెట్లను నరకడం చూపించారు. సో మీరు సరిగ్గా పరిశీలించండి. చెట్టు బతికున్న చెట్టుని కొట్టేస్తున్నట్టుగా ఎక్కడా చూపించలేదు. అవి ఆల్రెడీ పడి ఉన్నాయి, వాటిని ముక్కలు చేస్తున్నారు అంతే. సో ఎక్కడైనా చెట్లు పడిపోయి ఉంటే వాటిని తీసుకొచ్చి అక్కడ పెట్టి ముక్కలు చేస్తారనమాట అది. సో చెట్లను నరకరండి, ఎట్టి పరిస్థితుల్లోనే జరగదు. మీరు టేక్ ఇట్ గ్రాంటెడ్. మరి చెట్టు కొమ్మల్ని నరకచ్చా? ఎప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకోండి, కొమ్మలు కింద పడినవి ఏరి తెచ్చుకుంటారు. ఒకవేళ కింద పడినవి పుచ్చిపోయి ఉంటే తీసుకోకూడదు. సో అవి పనికిరావు. అలా అని బాగా ఎండిపోయి ఉన్నాయనుకోండి, అవి పనికిరావు. సో అప్పుడే ఫ్రెష్గా పడినవి, లేకపోతే 2-3 రోజుల క్రితం పడినవి అలాంటివి ఉంటే కనుక తెచ్చుకోవచ్చు. అవన్నీ అయిపోయిన పక్షంలో కావాలి అనుకుంటే చెట్ల కొమ్మలు నరికితే వాటిని ఎండబెట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ. ఎందుకంటే ఆ పచ్చివి పనికిరావు. కాబట్టి వాటిని ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత వాటిని మళ్ళీ తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నేనేం చేస్తాను చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు నాకు సమిధలు కావాలి. నేను ఒక ఫిగ్ ట్రీని పెంచాను. ఆ పెంచి దాన్ని పెరుగుతుంది. చలికాలం రాగానే ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయి మళ్ళీ సీజన్ రాగానే వాటి నుంచి మొలకలు వచ్చేస్తాయి. అయితే నేనేం చేశానంటే అది ఎండిపోగానే, ఎప్పుడైతే అది ఎండిపోతుందో దాన్ని ఆ కొమ్మలన్నీ నరికేసి నేను పక్కన పెట్టుకున్నాను. అది నా హోమానికి పనికొస్తాయని పెట్టుకున్నాను. మళ్ళీ ఎప్పుడైతే సీజన్ మొదలవుతుందో, అంటే ఎండాకాలం రాగానే ఈ మార్చ్ ఏప్రిల్ కల్లా మళ్ళీ కొత్త చిగురులతో బయటకు వచ్చేస్తుంటుంది. సో ఇలా దానికి వచ్చేసి మొత్తం పెద్ద గుబురించటెక్కు. సో ఇది దాని లక్షణం. సో అలాంటి చోట అలా చేస్తారండి. సో ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మర్రి చెట్టు ఉందనుకోండి, మర్రి చెట్టు కొమ్మలు కింద పడితేనే తీసుకుంటారు. ఒకవేళ పడని పక్షంలో వాటిని కొట్టి ఎండబెట్టుకొని చేస్తారు. ఆ చెట్టు మళ్ళీ మొలుపుతుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. చెట్టును కొట్టేయకూడదు. చెట్టును కొట్టేయడం అనేది తప్పు. ఎక్కడైనా చెట్టు గాలివానికి వాటికి పడిపోయినాయి అనుకోండి, దాన్ని మళ్ళీ పాతి పెట్టి దాన్ని బతికించలేరు. సో చేయకుండా తీసుకొస్తారు. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారంటే మట్టితో సహా పెకిలించి ఇంకొక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తుంటారు. కానీ ఇక్కడ మనం అలా చెయ్యం. జనరల్గా మీరు మీరు ఎక్కడైనా కథల్లో వినండి చక్కగా. ఒక శిష్యుల్ని పంపిస్తాడు గురువుగారు, కొన్ని సమిధులు ఏరుకురండి అంటాడు. ఏరుకురండి అంటాడు, నరుక్కురండి అన్నాడు. మీరు కృష్ణుడు తర్వాత కుచేలుడు కథ వినే ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా అడవిలోకి వెళ్తారు సమిధుల కోసం. వెళ్ళి సడన్గా వర్షం రావడం, చెట్లు ఎక్కడం అన్నీ మనకు తెలుసు. కానీ వాళ్ళు కింద పడినవే అన్నీ ఏరుకొని వస్తూ ఉంటారు అనమాట. అది జరుగుతుంది. సో ఎక్కడన్నా సరే సమిధల్ని ఏరుకొని వస్తారు, కానీ నరుక్కొని రారు. జనరల్గా అది పద్ధతి. కానీ చెట్టు పడిపోయినా పెద్ద పెద్ద కొమ్మలు పడిపోతాయి ఒక మాట గాలివానకి. ఆ కొమ్మలు తీసుకొచ్చి వాటిని చిన్న చిన్న ముక్కలు చేసుకుంటారు. సో ఇది జరుగుతుందండి. ఇది సమిధల యొక్క ప్రక్రియ. ఒకవేళ సమిధలు అట్లానూ అయిపోయి ఎట్లానూ లేకపోతే సమిధలు కావాలి అంటే మనం చెట్ల కొమ్మలు నరికి రెడీగా పెట్టుకుంటాం అన్నమాట. ఒకసారి మనకు మహాభారతంలో కథ ఉంది. ఇది కట్టు కథ అయి ఉండొచ్చు, కానీ కథ అయితే ఉంది. ఒకసారి ఏం చేస్తారంటే ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వస్తాడు. వచ్చి కర్ణుడి దగ్గరికి వస్తాడు. వచ్చి కర్ణ ఇట్లా భీకరంగా వర్షం పడుతోంది, నా దగ్గర ఎండు కొమ్మలు లేవు, నేను పెద్ద హోమం తలపెట్టాను. సో దానికోసము నాకు కట్టెలు కావాలి, ఎలానా సరే నువ్వు ఏర్పాటు చేయంటే కర్ణుడు సరే అని చెప్పి డోంట్ వరీ అని చెప్పి ఇంటి దూలాల్ని బాణాలతో కొట్టి తింపుతాడు. నింపి వాటిని ఇస్తాడు. సో అంటే ఏంటి అర్థము? అలా దానకర్ణుడికి గొప్పతనం చెప్పటం ఒకటి, సో ఎలా సమిధల్ని తీసుకుంటారు అన్నది ఇంకొకటి తెలుస్తూ ఉంటుంది అన్నమాట మనకి. సో ఇవి అందుకనే మనకి ఇంకో కథ కూడా ఉంది. ఒకసారి ఒక అతను బ్రాహ్మడు, పాపం పేద బ్రాహ్మడు, అందరూ బ్రాహ్మణులతో పేదవాళ్లే కదా. సో పేద బ్రాహ్మడు భార్యతో సహా ఒక కుటీరంలో ఉంటూ ఉంటాడు. అయితే ఎవరో వస్తారు, వచ్చి ఇట్లా ఫలానా జమీందారు గారు, రాజుగారు ఎవరో హోమం చేస్తున్నారు, మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పారు. అనగానే ఈయన వెంటనే ఆ గుడిసెలో పైన చూరులో దాచిపెట్టిన సమిధులన్నీ ఏరుకొని తీసుకెళ్తాడు. అంటే ఏంటి, అప్పటికే పడిపోయిన కొమ్మని తీసి రెడీగా పెట్టుకున్నాడు, ఎవరిన హోమాన్ని పిలిస్తే తీసుకెళ్తాం. సో ఇలాంటి కథలన్నింటిలోనూ మనకు తెలిసేది ఏంటంటే ఎక్కడ నరికి తీసుకెళ్ళటం చూడలేదు. అవసరమైతే నరకడంలో తప్పు లేదు. ఎప్పుడు ఎక్కడా దొరకని పక్షంలో, దొరకట్లేదు అసలు సమిధ దొరకట్లేదు అన్నప్పుడు నరికితే అప్పటికప్పుడు వాళ్ళేం కూడా వాటిని ఎండబెట్టాల్సి వస్తుంది. అందుకని బ్రాహ్మణుడు అన్నవాడు ఎప్పటికప్పుడు సమిధల్ని ఏరుకొని తెచ్చుకొని పెట్టుకుంటూ ఉండాలి. అది మళ్ళీ పురుగు పట్టకుండా చూసుకోవాలి. ఇవన్నీ చాలా లక్షణాలు ఉంటాయి దానికి. సో అందుకని మనకి ఎన్ని వృక్షాల గురించి చెప్పామో ఆ వృక్షాలవి పడిపోయిన కొమ్మలు తెచ్చి పెట్టుకొని హోమానికి వాడుకుంటూ ఉంటారు. సో అందుకని ప్రశాంత్ గారు మీరేం కంగారు పడకండి.
మేము ఎప్పుడైనా హోమాలు చేస్తే చెట్లను నరికి చేయలేదు. పడిపోయిన చెట్టుని తీసుకొచ్చి దాన్ని ముక్కలు చేయటం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే మీరు చెట్టును నరకడం మీరు చూడలేదు అందులో ఎక్కడా కూడా. పడి ఉన్న చెట్టుని ముక్కలు చేయడం చూస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో అనవసరంగా అటువంటి ఇబ్బందికరమైన స్టేట్మెంట్స్ ఇవ్వకండి. అట్లానే తేనె గురించి వస్తే, మన తేనెటీగల నుంచి తీసే తేనె నాకు తెలుసు. దాని గురించి గతంలో మీరు వీడియో చేశారు. తేనెటీగలు వాళ్ళ జీవిత కాలంలో అంత తేనెను తాగవు. తేనెటీగలు తేనెని కూడబెట్టేది మన కోసమే అని చెప్పారు. బట్ ఓకే, ఫైన్. అయినప్పటికీ కూడా తేనెను ఎట్లా తీస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కొంతమంది మంట పెడతారు, పొగ పెడతారు, తేనెటీగల్ని పంపేస్తారు, అందులో చాలా చచ్చిపోతాయి. ఆ తర్వాత తేనెను తీస్తారు. అట్లా తీసిన తేనె హింసతో కూడుకున్న తేనె అవుతుంది కదా. మరి అట్లాంటి తేనెని యజ్ఞంలో వాడవచ్చా అనే ప్రశ్న. ఇక్కడ మీకోసం అని, ఎందుకంటే నేనేం చెప్పినా మీకు అభ్యంతరం ఉండొచ్చు ప్రశాంత్ గారు, ఎందుకంటే నేను ఎట్లైనా పాజిటివ్గా చెప్తా కాబట్టి. అందుకని మీరు గూగుల్ చేయండి, విల్ ద హనీ బీస్ డై వైల్ వి కలెక్ట్ హనీ అని కొడితే దానికి ఆన్సర్ ఇచ్చారు. నో, హనీ బీస్ జనరలీ డు నాట్ డై వెన్ హనీ ఈస్ కలెక్టెడ్ రెస్పాన్సిబ్లీ. Beekeepers typically take only the excess honey, leaving enough for the colony to thrive. While traditional harvesting can cause minor accidental casualties, modern methods like flow hives allow for honey extraction with minimal disturbance on harm to the bees and no harm to the bees అనమాట. ఓకే, సో అంటే ఏంటంటే ఇప్పుడు మనకి అర్థం చేసుకోవాల్సింది, జనరల్లీ మన పూర్వీకులు కూడా తేనెను కలెక్ట్ చేసినప్పుడు హనీ బీస్ని చంపరు, పొగ పెడితే అవి లేచి వెళ్ళిపోతాయి. అప్పుడు వాళ్ళు హనీ తీసుకుంటారు, అవి వేరే చోట మళ్ళీ అవి గూడు కట్టుకుంటాయి, లేకపోతే అదే దానిలో కొంచెం కట్టుకుంటాయి. వీళ్ళు దాన్ని పిండేసేసి వదిలేస్తారు. సో అది మెథడ్స్ ఇదివరకు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ హనీనే తీసుకొని వాళ్ళు, ఆ తేనెనే తీసుకొని మనము యజ్ఞాలకి వాటికి మనం తినడానికి ఔషధయుక్తంగా ఉంటుందని వాడతారు. అలానే మీకు ఇంకో ప్రశ్న కూడా రావచ్చు, అదేంటంటే తేనె అన్నది అది హనీ బీస్ నోట్తో తీసుకొస్తాయి కదా, ఎంగిల్ అవుతాయి కదా, అవి కదా ఇవి కదా అని ఉంది. ఔషధానికి మాత్రమే వాడతారు హనీ, ఇంకా దేనికి వాడరు అనమాట. సో ఔషధానికి వాడేటప్పుడు మనం అలానే తింటాం కాబట్టి ఇట్లానే అది కూడా చేసుకోవచ్చు. అలాగే ఆవు పాలతో చేసిన, వెన్నతో చేసిన నెయ్యి అది ఉత్తమము, అందులో డౌట్ లేదు. దాని తర్వాత గేదె పాలతో, ఒకవేళ దొరకకపోతే గేదె పాలు తీసుకొచ్చని మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పారు. సో ఇప్పుడు ఇదేంటంటే మనం ఎప్పుడు కూడా ఉత్తమానికి వెళ్ళాలి, అది లేనప్పుడే నెక్స్ట్ గ్రేడ్కి వెళ్తాం అనమాట. ఇప్పుడు హనీ కూడా, తేనె కూడా మంచి తేనె దొరికేది అడవుల్లో దొరుకుతుంది. కానీ ఇక్కడ మనం ఇప్పుడు మోడర్న్ హార్వెస్టింగ్లో వాళ్ళే పూలు అవి పెట్టేవో పెడుతూ ఉంటారు. అలా కాకుండా అడవి పుట్ట తేనె ఉంటుంది, అది చాలా బాగుంటుంది. సో మనం పాలు కూడా మంచి పాలని సేకరించే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో ఒకవేళ ఆవు పాలు ఎక్కువగా దొరకని పక్షంలో గేదె పాలు తీసుకోవచ్చు, తప్పేం లేదు అక్కడ. సో అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఉత్తమం తీసుకుంటే రిజల్ట్స్ కూడా ఉత్తమంగా ఉంటాయి. సో అది ప్రయత్నం చేస్తాడు ప్రతి మనిషి. అంతేకాని మనము గేదె పాలు తీసుకోకూడదు, అవి కాదు ఇవి కాదు అని కాదు. ఇక్కడ మనము హోమాల్లో మేకపాలు కూడా వాడతాం, దానికి మేక పాలు వాడతాం. ఆవు పాలు కలిపి ఒక ప్రాసెస్ ఉంటుంది, అది చేసే ప్రాసెస్ ఉంటుంది, ఇలా ఉంటాయన్నమాట. అంతేకాని మనము అది వాడకూడదు ఇది వాడకూడదు కాదు. ఏదన్నా సరే మన పూర్వీకులు మంచిగా వాళ్ళంతా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసే వాళ్ళ రిజల్ట్స్ అన్నీ చక్కగా శాస్త్రాలు రాసి పెట్టారు. రాసిన శాస్త్రాల ప్రకారమే మనం ప్రొసీడ్ అవుతాం. ఒకళ్ళు ఇలా చెప్తారు, ఒకళ్ళు అలా చెప్తారు, ఉండదు, ఒకటే చెప్తారు, అందులో డౌట్ ఉండదు. వాళ్ళు కొంతమంది చదవక శాస్త్రాలు చదవకుండా వాళ్ళు ఇష్టం వచ్చింది నోటికి వచ్చింది చెప్తూ ఉంటారన్నమాట, ఎందుకంటే వాళ్ళకి అంతకంటే తెలియదు కాబట్టి. సో ప్రశాంత్ గారు, మీరు ప్రతి విషయంలోనూ కంగారు పడకండి. నేను వేదం ప్రకారమే మాట్లాడతాను. ఒక మాట ఏదైనా తప్పు ఉంటే నేను సరిదిద్దుకుంటా, అంతేకాని దాన్ని తప్పు చెప్పే ప్రయత్నం అయితే చేయం. సో మహర్షి దయానంద సరస్వతి బ్రహ్మాండంగా రాసి అన్నీ కూడా అందులో పెట్టారు. ఆవు పాలు గురించి పెట్టారు, అలానే ఆవు పాలు దొరకని పక్షంలో గేదె పాలు తీసుకోవచ్చని కూడా చెప్పారు ఆయన. సో అలానే తేనె గురించి. సో ఇవన్నీ కూడా, ఈ తేనె సమ్మిదలు ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే అన్నీ కూడా ఒక ప్రాపర్ మెథడాలజీలో జరుగుతాయి. తేనెను కలెక్ట్ చేసేటప్పుడు పొగ పెడతారు, తేనెటీగలు ఎగిరిపోతే వాళ్ళు కావాల్సిన పిండుకుంటారు, వదిలేస్తారు. సో ఇవన్నీ ప్రాసెస్. దానికి తేనెటీగలు చచ్చిపోతాయి అనటము మీరు చూడలేదు, పెట్టలేదు. వాటిని అలా చెయ్యరు, ఎవరు అలా చేయరు. ఎందుకంటే తేనె కావాలి, మళ్ళీ కావాలి. తేనెటీగలు చచ్చిపోతే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి? సో మళ్ళీ అవి తేనె తట్టు పెట్టాలి, మళ్ళీ దాన్ని బ్రీడ్ చేయాలి, ఇవన్నీ చేయాలి కదా, ప్రాసెస్ ఉంటుంది కదా. సో అందుకని తేనెటీగలు ఎవరు చంపరు. అవి మన కుడుతుంటే మనం భరించలేక చంపుతామేమో కానీ, లేకపోతే వాళ్ళు ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రాపర్ ప్రొసీజర్తో నేను చూశాను, నా చిన్నప్పుడు చూశాను. వాళ్ళు ఒక
గోనె సంచి చక్కగా వేసుకొని దానిలోంచి చిల్లు పెట్టుకొని చూస్తూ వాళ్ళు పొగ పెట్టి దాన్ని బయటికి పంపించి అప్పుడు తీస్తారు. సో ఇవన్నీ నాకు తెలుసు, నేను చూశాను. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కూడా పెద్ద పెద్ద తేనె తొట్లు అవి పెట్టేవి. సో దాన్ని కూడా కలెక్ట్ చేయడం నేను చూశాను. సో ఇవన్నీ కూడా ఆ ప్రాపర్ ప్రొసీజర్లో జరుగుతాయి. మనం అనవసరంగా ప్రతిదీ అనుమానపడి మనం ఏదో ఊహించుకోకూడదు. ఎవరిని అలా చేస్తున్నారు అనుకోండి, అది హింస హింసతో కూడి తేనెటీగలు అన్నిటిని చంపేసి తీయరు. అది ఎప్పుడు జరగదు, ఆ ప్రాసెస్సే జరగదు. అదే సాధ్యం కూడా కాదు అట్లా. కాబట్టి మనం అనవసరమైన విషయాలు మనం ఊహించుకోకూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి. మంచిగానే కలెక్ట్ చేస్తారు, హార్మ్లెస్గా చేస్తారు. ఇప్పుడు తోటకూర పెరుగుతుంది. తోటకూర పెరిగినప్పుడు ఆకులు మెల్లమెల్ల కట్ చేసుకొని తీసుకెళ్ళి పెడితే ఆ తోటకూర కాడి నుంచి మళ్ళీ ఆకులు వస్తాయి. కానీ మన వాళ్ళు పీకేస్తారు, కాండాలతో సహా పీకేసి ఏం చేస్తాము, మనం ఆకుల్ని మనం తింటాము, ఆ కాండాలని మటుకు మేకలకి ఆవులకి పెడతాం. సో ఇది ప్రాసెస్ ఇది. సో దాని నుంచి మనం ఎక్కువగా వరి అవ్వాల్సిన పని లేదు ప్రశాంత్ గారు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకేనండి. సో మీ ప్రశ్నకు జవాబులు వచ్చుంటే మీకు ఇంకా 2 ప్రశ్నలు ఉన్నాయి, మళ్ళీ ఇంకొకసారి నేను జవాబు చెప్తాను వాటికి. ఉంటానండి. ఓం.